ఈ వ్యక్తి మాట్లాడతాడు కాసు మహేష్ రెడ్డి మన కూడా ఈ గ్రామం వచ్చాడంట. మేమేదో 200 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ఇస్తాం, కాలేజీలు కడతాం, రోడ్లు కడతాం. ఎనపతినేని శ్రీనివాసరావు ఏదో 5 సంవత్సరాలకు ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారంట. రోజుకి 10 రూపాయలు 12 రూపాయలు పడుతుంది దాని ఖర్చు. ఆయనేమి ఇస్తున్నాడు, నేను ఎక్కువ ఇస్తున్నాను అంటాడు. నువ్వు సన్నాసే తెలుసు కానీ ఇంత సన్నాసే నాకు తెలియాలి. నేను ఇస్తానండి ప్రభుత్వం డబ్బులు కాదు. నా అక్కలకి చెల్లెలకి 30 సంవత్సరాలు ఆదరించే వాళ్ళకి గౌరవంగా మా అక్కలకి చెల్లెలకి ఇస్తానన్నాను తప్పితే దానికి రేటు కట్టకూడదు. మిస్టర్ కాసు మహేష్ రెడ్డి, నీకు తెలియదు పల్నాడు చరిత్ర. పల్నాడులో మనుషుల్ని గౌరవించే విధానం నీకు తెలియదు. ఎందుకంటే నీ పేరే కాసు మహేష్ రెడ్డి కాదు, క్యాసు మహేష్ రెడ్డి. నీకు డబ్బులు సంపాదన తప్పితే నీకు మనుషుల విలువ, మనుషులు గౌరవించుకోవటం నీకు తెలియదు. నీకు ముఖ్యమంత్రి కుటుంబం అని చెప్పుకుంటా ఒళ్ళంతా పొగరు కళ్ళు నెత్తికెక్కినాయి నీకు. అందుకే నీకు నేర్పుతాం. పల్నాడులో నీ 5 సంవత్సరాల అహంకారానికి మా అక్క చెల్లెలకి మేము కానుకగా ఇచ్చే ఈ గ్యాస్ కానీ లేకపోతే ఈ చంద్రన్న బీమా కానీ ఈ హాజ్ యాత్ర ఇవన్నీ కూడా గౌరవంగా మా సొంత డబ్బులతో ఇచ్చే కానుకలు. అవన్నీ కూడా గౌరవంగా మా అన్న తమ్ములకి మా అక్క చెల్లెలకి ఒక అన్నగా తమ్ముడుగా నేను ఇచ్చే కానుకలు తప్పితే దానికి వెల కట్టడానికి వీలు లేదు. మిస్టర్ కాసు మహేష్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అదే హాజ్ యాత్రకి వెళ్తానంటే 1,00,000 రూపాయలు ఇస్తానంటే దానికి కూడా వెలగట్టి దానికి కూడా రోజు ఎంత ఇస్తున్నాడు. నేను ఇంకా 1000 ఎకరాలు ఇచ్చి చాలా చేశాను ముస్లిం సోదరులు కానీ చెబుతున్నాడు. ఒక్క 10,000 5 సంవత్సరాల్లో 10,000 రూపాయలు ఇచ్చి ఒక్క ముస్లిం సోదరుడినైనా హాజ్ యాత్రకు పంపిస్తే ఆ పేరు నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడికైనా ఇచ్చావా అని అడుగుతున్నా. లేదు. అందుకే నువ్వు 11 మందిని ఈరోజు హత్యా రాజకీయాల్లో చంపావు. 8 మంది పిల్లలు కూడా చనిపోయారు. ముస్లిం మైనార్టీలపై నువ్వు దాడులు చేశావు. అందుకే ఈరోజు ఎక్కడ కూడా నువ్వు ముస్లిం సోదరుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఈ గ్రామాల్లో నేను 94లో ఎమ్మెల్యే అయినప్పుడు 96లో ఇక్కడే ఈ గ్రామాల్లో మసీదుకి 50,000 రూపాయలు ఆ రోజు 96లో నేను శాంక్షన్ చేశాను. అప్పుడు దాదాపు గోళీలు ఆడుకొని ఉంటావు, నిక్కలు కట్టుకొని. అప్పుడు నీకు తెలియదు పల్నాడు చరిత్ర, నీకు తెలియదు పల్నాడు రాజకీయం, నీకు తెలియదు పల్నాడులో మనుషుల్ని గౌరవించుకునే విధానం నీకు తెలియదు.